హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పచ్చిమిరపకాయలతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా 1 కేజీ పచ్చిమిరపకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ముక్కలు కోసి పెట్టుకోండి. పచ్చడికి కావలసిన పదార్థాలు: సాల్ట్, కారము, పసుపు, వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర. ఈ పౌడర్ వచ్చేసి 100 గ్రాముల మెంతులు, 100 గ్రాముల ఆవాలు, 100 గ్రాముల సాయి పెసరపప్పు 3 కలిపి వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఇవి పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత నూనె వేసుకోండి. పచ్చడికి తగినంత ఆయిల్ని వేసి మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇది ఎండబెట్టి పెట్టుకున్న నిమ్మరసము. ఈ నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకుని స్టోర్ చేసుకుందాం. ఇలా బాగా కలిపిన పచ్చడిని ఒక బౌల్లో స్టోర్ చేసుకోవాలండి. స్టోర్ చేసుకుని 3 డేస్ తర్వాత మనం వాడుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ 3 రోజుల్లోనూ కూడా ఈ పులుపు, ఉప్పు, కారం అంతా కూడా పచ్చిమిరపకాయ పీల్చుకుంటుంది అన్నమాట. తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.